నమస్కారం. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ఒక సంస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థను ఎందుకు పెట్టామంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వీరికి హైదరాబాద్ వచ్చినా కూడా ఎక్కడ అవకాశాలు ఉండటం లేదు. హైదరాబాద్ పోవటం, కోఆర్డినేటర్ ఎటో పట్టడం, తిరగటం, రావటం తప్ప కనీసం ఒక డైలాగ్ ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మేము మా విఆర్పి బ్యానర్ తరఫున జనం 1/2 జర్నీ కథ సినిమాలు మన పోయిన సంవత్సరం తీయటం, రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్యానర్ తరఫున ఇప్పుడు ధర్మచక్రం, అలాగే జపం, కసి అనే సినిమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 7 సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఈ 7 సినిమాల్లో కూడా మనకున్నటువంటి మన తెలుగు ఆర్టిస్టులను మేము తీసుకోవటం జరిగింది. ప్యాడింగ్ ఆర్టిస్టుగా హీరో వచ్చే మన విజయ్, మన అజయ్ గోర్, సుమన్, శుభలేఖ సుధాకర్ ఇలాంటి వారు కంటిన్యూగా ఉన్నారు అన్ని సినిమాల్లో. కానీ ముఖ్య పాత్రలన్నింటిలో కూడా మన ఈ ఆర్టిస్టులు తీసుకుంటూ వీరికి యూనియన్ తరఫున మా బ్యానర్ సినిమాల్లోనే కాకుండా బయట బ్యానర్లో కూడా అవకాశం కల్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకి కార్డు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్డు వల్ల ₹1 కూడా ఈ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మేము తీసుకోవడం లేదు. ఫ్రీగా అందరు ఆర్టిస్టుకి కార్డులు ఇస్తున్నాం. అలాగే కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. వీరికి రెమ్యునరేషను, అకామిడేషను అన్నీ కూడా మేము ఫ్రీగానే చూస్తూ మన తెలుగు వారికి, మన తెలుగు పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలి, మన ఆర్టిస్టు కూడా అభివృద్ధిలోకి రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ కమిటీ తరఫున ప్రతి జిల్లా కూడా కోఆర్డినేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షుడిగా పసులడి వెంకటరమణ అని నేను, ఉపాధ్యక్షుడిగా అశోక్, ఉప్పుల అశోక్, ఉపాధ్యక్షులుగా వి కావ్య, జనరల్ సెక్రటరీగా మన సురేష్, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీలో స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా మన జాఫర్ అనే అతను మనం తీసుకోవడం జరిగింది. మా అందరూ కూడా సినిమాల్లో ఇంతకుముందు ఉన్న ఆర్టిస్టులే, కానీ గుర్తింపు లేకుండా ఏదో జూనియర్లుగా ఉన్నారు. ఇలాంటి ఆర్టిస్టు తోటి ఇప్పుడు మేము త్వరలోనే పింకీ అని వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. పింకీ తర్వాత తార సినిమా రిలీజ్ అవుతుంది. ధర్మచక్రం ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఈ సినిమాలతో పాటు మేము ఈ సినిమాలతో కాకుండా బయట సినిమా అవకాశం కల్పించాలని సదుద్దేశంతో ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా వారికి ఇన్సూరెన్స్ కానివ్వండి, కార్డు కానివ్వండి మేము ఇవ్వటం, అవకాశం కల్పిస్తానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నటీనటులకు సహాయ సహకారం అందించడానికి, ఉచితంగా ఎక్కడ ₹1 తీసుకోకుండా సహాయం చేయడానికి ఐడి కార్డులు, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం కోసం నటీనటుల్ని మేము గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా మేము సహాయ సహకారం అందించాలని మా సంస్థ తరఫున, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున కూడా పోరాడి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు కానీ వాళ్ళకి అందించాలని, బయట ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పరిస్థితులు కలగకుండా మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారం అందిద్దామనే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా బయట కొన్ని అసోసియేషన్స్ నటీనటుల దగ్గర నుంచి ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకుని వాళ్ళని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే మేము ఈ సంస్థ స్థాపించడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ పసుపురెడ్డి వెంకటరమణ గారు సినీ ఫీల్డ్లో ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఎన్నో సినిమాలకి ఉత్తమ నంది అవార్డులు కూడా తీసుకున్నారు. ఎందరో నటీనటులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే మా ఫిల్మ్ అసోసియేషన్ హైదరాబాద్లో కూడా మెంబర్షిప్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నటీనటుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళకి జరుగుతున్న పరిస్థితుల్లో ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. నటీనటులు ఎక్కడున్నా సరే, వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా సరే మా సంస్థ తరఫున న్యాయపరమైన సమస్యలు మేము పరిష్కరిస్తానికి ముందొస్తాము. అలాగే ఏ విషయంగా అయినా సరే మేము అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. మిత్రులకు అందరికి కూడా నమస్కారం. నా పేరు అశోక్ ఆనంద్ కుప్పుల. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడటానికి ముఖ్య కారణం ఏంటంటే, మన రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులకి, సినిమా కళాకారులకి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా పోయింది. వారు
హైదరాబాద్ వెళ్ళినా ఇటు మద్రాసు వెళ్ళినా కానీ వారికి సరైన అవకాశాలు లేకపోవటం, ఇటు నాటక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి మా సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పసుపులేటి వెంకటరమణ గారు ఒక మంచి నిర్ణయంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కళాకారుల వెల్ఫేర్ మాత్రమే ఎక్కువగా, దానిలో మరి ముఖ్యంగా మహిళా కళాకారులు వారికి రక్షణ పదంగా ఒక కమిటీలను జిల్లా వైడ్గా కొన్ని కమిటీలను వేసుకుంటూ ఈ కమిటీలన్నిటి కూడా మళ్ళీ ఒక స్టీరింగ్ కమిటీ దానిపైన ఈ సౌత్ ఇండియా మా ఫిల్మ్ ఫెస్టివల్ అసోసియేషన్ అనేది ఉండటం అనేది ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాము. వారు ఈ బ్యానర్ ద్వారా మంచి మంచి సినిమాలు నిర్మించడం, జనం కానీ జపం కానీ రేపు ధర్మచక్రం అత్యంత అద్భుతంగా అది షూటింగ్ జరుపుకుంటుంది, రేపు రిలీజ్కి రెడీగా ఉంది. పసుపులేటి వెంకటరమణ గారు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో ఆర్టిస్టులకి వెల్ఫేర్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయంతో ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయటం, ఇందులో చాలా మంది సభ్యులుగా చేరారు. వీళ్ళకి ఉచిత కార్డు, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇన్సూరెన్స్ కూడా వారికి ఇవ్వటం, సినిమాల్లో తన సినిమాల్లోనే కాకుండా బయట సినిమాల్లో కూడా ఆర్టిస్టులందరూ కూడా అవకాశాలు ఇవ్వటం అది చాలా సంతోషం. అది నన్ను ఈ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు పసుపులేటి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కళాకారులందరికీ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారికి కానీ ఇటు సినిమా రంగంలో ఉన్నటువంటి ఆదరణ లేని కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా మంచి అవకాశాలు కల్పిస్తామని, అట్లాగే వాళ్ళ వెల్ఫేర్కి కూడా ముందుండి అడుగు వేస్తామని ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు రావాల్సినటువంటి రాయితీలు కానీ ఇప్పుడు మా మెంబర్స్ కానీ వారికి హౌసింగ్ అనేది మరి ముఖ్యంగా వారికి మేము పోరాడుతున్నాం. దాని గురించి అందరూ కూడా వెల్ఫేర్ చుట్టంలో మేము ముందుంటామని మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పసుపులేటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య. సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ ద్వారా చాలా మంది ఇక్కడే ఉండిపోయిన ఆర్టిస్టులందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి పసుపులేటి వెంకటరమణ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సయ్యద్ జాఫర్ అండి. ధర్మచక్రం సినిమాలో మెయిన్ పాత్ర పోషిస్తున్నానండి. మన పసుపులేటి వెంకటరమణ గారి పుణ్యమా అంట మెయిన్ పాత్రలో వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళి డైలాగ్ ఉన్న పాత్రల కోసం నేను ఎంతో ట్రై చేసినా సరే దొరకలేదు నాకు. ఇందులో ఈసారి పిలిచి నన్ను నా ఇదిని గుర్తించి ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ సంస్థ పెట్టేటప్పుడు ఆయన ఎంతో ఇదిగా అందరికీ సేవలు చేయాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఫిలిం అసోసియేషన్ 1980లో అది ఆయన తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఇవన్నీ బయటపెట్టి వీళ్ళందరికీ మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను అనే మానవతా దృష్టితో అందరికీ ఇళ్ళు ఇప్పించేటట్టుగా ఆయన ట్రై చేస్తున్నారు. అందరికీ వస్తాయి. 4 సినిమాల్లో నేను చేస్తున్నాను ఈయన దగ్గర, సార్ దగ్గర. ఒక సినిమా సింహధ్వని అనే సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. అందులో ఏమీ లేదు, చిన్న పాత్ర. సార్ ఇచ్చిన పాత్ర చాలా మంచి పాత్ర. నాకు 4 సినిమాల్లో కూడా నేను ఉన్నాను, 3 సినిమాల్లో ఉన్నాను. ఏంటి ఈ ఆర్టిస్టులకి ఆయన ఎలా చూసుకుంటున్నారంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినట్లా అందరికీ ఒక్క రూపాయి తీసుకోకుండా. హైదరాబాద్ వెళ్ళండి మీరు, డబ్బులతోనే పని. ఎంత ఇస్తావు, ఎన్ని లక్షలు ఇస్తావు, 1 లక్ష ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, 3 లక్షలు ఇస్తావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు నాకు. అలాంటప్పుడు ఈ సార్ పిలిచి నాకు మెయిన్ పాత్ర ఇచ్చి దాంట్లో పోషిస్తున్నానంటే నేను చాలా గర్వపడుతున్నాను. నేను గర్వంగా ఆయన ఇంకా అభివృద్ధి చెందాలని, బాగా అభివృద్ధి చెంది మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలని చెప్పి పాత్రలు ఇచ్చి పైకి తీసుకెళ్ళి ఆయన ఇది గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మేము అందరం కలిసి కృషి చేస్తున్నామండి. నన్ను స్టీరింగ్ కమిటీ చైర్మన్గా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.